ఏమైంది భవాని ఎట్లా డల్లుగున్నావు? డల్లు ఉండకపోతే ఏం చేయాలి? నీతోటి ఫోన్ మాట్లాడుకుంటాడా కూసున్నానా? మా అత్తమ్మ వచ్చింది. ఆయనకు 10 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించితే ఆయన కాళ్ళు మంచిగా అవుతాయట. ఆ 10 లక్షలు కావాలని ఇప్పటిదాకా లొల్లి లొల్లి చేసింది. వాళ్ళిద్దరితోటి నాకు టార్చర్ అనిపిస్తుంది ఇంట్లో. అసలు ఆ ఇంట్లో ఉండాలంటేనే చిరాకత్తాంది. ఏది మాట్లాడినా తప్పే, బయటికి పోయి వచ్చినా తప్పే, మంచి చీర కట్టుకున్న తప్పే, అందంగా తయారైనా తప్పే. మా అత్తమ్మతోటి గొడవైంది, అందుకే ఏం మనసు పడతలేదు నాకు. ఇంతేనా? దీనికి బాధపడుతున్నావా నువ్వు? బాధపడకపోతే ఏం చేయాలి చెప్పు? ఆ ఇంట్లో నాకు ఉండబుద్ధి అయితలేదు. మరి నువ్వన్నా బయటకు వస్తావేమో, పోయి బయట కలిసి బతుకుదామంటే నువ్వేమో బయటికి రానంటావు. ఊరోళ్ళు అందరూ కూడా చూడు ఎట్లా పోతుందో, మొగడుగా పరిస్థితులు ఉండంగా కూడా ఇవి అందంగా తయారై ఎటెటో తిరుగుతుంది అని మాటలు మాట్లాడతారు. నువ్వు చెప్పినట్టు నువ్వు, వాళ్ళు చెప్పినట్టు నేనినా. ఇక బాధపడకపోతే ఏం చేయాలి? ఇప్పటికైనా చెప్పు, మనం దూరంగా పోయే కన్నా బతుకుదాం. పోదామని నాకు కూడా ఉంది, కానీ కొన్ని రోజులు ఆగు. నేను టైం పెట్టిన ఒక ప్లేసు వెళ్దాం. ఆడ నా ఫ్రెండ్స్ గిట్లా వాళ్ళందరూ ఉన్నారు మనకు చూసుకోవడానికి. ఎంత చెప్పినా నువ్వు వినవు. ఎన్నో రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నావు. నువ్వు చూసేది లేదు, చేసేది లేదు. ఏమన్నంటే నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా అని మాటలు మాట్లాడతావు.